హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్లు మీ లక్ష్మీ శైలజ. ఈరోజు మనం చేయాలనుకున్నది కొబ్బరి బిర్యానీ. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పుదీనా, అల్లం వెల్లుల్లి, నెయ్యి, బిర్యానీ మసాలాలు. తర్వాత ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని వెలిగించుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత 4-5 స్పూన్లు నూనె, 1 స్పూను నెయ్యి వేసుకొని కొంచెం ఆ నెయ్యి కరిగేంత వరకు ఉండండి. కరిగిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలి. చెక్క, లవంగము, అనాస పువ్వు, కొంచెం సోంపు నేను వేసిన తర్వాత ఆనియన్స్ను, పచ్చిమిరపకాయలు చీలికలు, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. 6 పచ్చిమిరపకాయలు తీసుకొని అన్ని కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం 2 నిమిషాలు వేగిన తర్వాత అవి సాఫ్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూను, 1.5 స్పూను ఉంటుంది. అది వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఆ ఆనియన్స్ అంతా సాఫ్ట్నెస్ అయ్యి కొంచెం ఎరుపు వచ్చే వరకు వేయించుకుంటే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కొంచెం ఎరుపు వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నంకి. అవి కూడా వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి. అవి సాఫ్ట్ అయిపోయి వేగేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అవి వేగుతూ ఉండగా ఈ లోపల కొబ్బరి ముక్కలు మనం మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ నీళ్ళు వేయకుండా ఉట్టిగా మిక్సీ పెట్టుకొని తర్వాత నీళ్ళు వేసుకుంటే ఎక్కడ పలుకు రాకుండా స్మూత్గా పేస్ట్ అవుతుంది. అది జాలీలో వడకట్టుకోండి. ఎక్కువ నీళ్ళు వేయొద్దండి, పల్చగా అయిపోతుంది పాలు అనేది. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ అది ఫిల్టర్ చేసి పెట్టుకోండి. తర్వాత బియ్యము నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 మంచిలు తాగే గ్లాసులు, 2 గ్లాసులతోటి బియ్యము వాష్ చేసి పక్కన పెట్టుకొని నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్ తోటి 1కి 2 వాటర్, అదే 2 కొబ్బరి పాలు వేసుకోవాలండి. క్లిప్ మిస్ అయింది కొంచెం, ఏమనుకోవద్దండి. 1కి 2 లెక్కన 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు కొబ్బరి పాలు పోసుకున్నాను. తర్వాత అది కొంచెం వేడెక్కిన తర్వాత నానబెట్టుకున్న బియ్యము అనేది వాటర్ వడపోసేసి ఆ బియ్యము కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకొని తర్వాత ముందు ఉప్పు ఎంత ఉంది ఏందని చూసుకోవాలి. తర్వాత వేయడానికి అవ్వదు కాబట్టి చూసుకొని కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు బాగా కలబెట్టేసేసి కొంచెం వేడి అయిన తర్వాత ఒక పొంగు వచ్చే వరకు కొంచెం వేడెక్కిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. కుక్కర్ మూత అలా పెట్టేసుకొని 3 విజిల్స్, మరి హైలో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా ఉంటుందండి. పెట్టుకొని కుక్కర్ బాగా పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని ఆపేసేసుకుంటే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చేసినాయండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ తీసి పక్కకు పెట్టేసేసుకొని కుక్కర్ ఓపెన్ చూస్తే కొబ్బరి అన్నం ఇలా చక్కగా ఉడికి నీట్గా బాగుంటుందండి. పొడి పొడిగా వస్తుంది. వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అందుకని కొబ్బరి అన్నం అనేది అందరి ఫేవరెట్ కూడాను. చక్కగా చాలా బాగా వచ్చిందండి, పొడి పొడిగా వచ్చింది. తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందామండి. కొంచెం కొత్తిమీర, పుదీనాతోటి గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసేసుకొని తిని చూస్తే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఇప్పుడు సెలవులు కాబట్టి ఇష్టంగా తింటారు. ఓకేనండి, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.